brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్ అరెస్ట్ అయ్యాడు. బెట్టింగ్ యాప్స్ ఇష్యూ తర్వాత తప్పించు తిరుగుతున్న సన్నీ యాదవ్ ను చెన్నై ఎయిర్పోర్ట్ లో ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. ఇందుకు సన్నీ అరెస్ట్ వెనుక కారణాలేంటి? భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులున్న టైంలో దాయాది దేశంలో పర్యటించినందుకే ఎన్ఐఏ అరెస్ట్ చేసిందా? బెట్టింగ్ యాప్ ప్రమోషన్ లో మేజర్ పాత్ర పోషించిన బయ్యా సన్నీ యాదవ్ ఎట్టకేలకు చిక్కాడు. సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండలానికి చెందిన సన్నీ యాదవ్ ఎప్పుడూ బైక్ రైడింగ్ చేస్తూ దేశ విదేశాలు తిరుగుతూ ఫుల్ పాపులర్ అయ్యాడు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా ప్రముఖ యూట్యూబర్ గా మారాడు. కొద్ది రోజుల క్రితం బెట్టింగ్ యాప్స్ లో ఇతని పేరు బాగా వినబడింది. దీనిపై నూతన్కల్ పిఎస్ లో ఓ కేసు నమోదైంది. పెహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లకు సాయం చేసిందన్న ఆరోపణలతో అరెస్ట్ అయింది. ఇలాంటి పరిస్థితుల్లో సన్నీ యాదవ్ పాకిస్తాన్ టూర్ వేయడంతో దర్యాప్తు ఏజెన్సీలు అలర్ట్ అయ్యాయి. పాకిస్తాన్ బైక్ టూర్ ముగించుకొని మన దేశానికి వచ్చాడు బయ్యా సన్నీ యాదవ్. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో చెన్నై ఎయిర్పోర్ట్ లో ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కు సంబంధించి సార్ ఇదిగోండి నా రెసిగ్నేషన్. ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. సన్నీ యాదవ్ అరెస్ట్ అయ్యాడని అంతా అనుకున్నారంట. కానీ జ్యోతి మల్హోత్రా లాగానే సన్నీ యాదవ్ దేశద్రోహ కార్యకలాపాలు చేశాడు అన్న అనుమానంతో ఎన్ఐఏ అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం భారత్ లోని స్లీపర్ సెల్స్ పై ఇంటెలిజెన్స్ ఫోకస్ చేసింది. ఈ క్రమంలో ప్రముఖ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ కు గూఢచర్యం చేసినట్టు బయటపడింది. పాక్ అధికారులతో చాలా క్లోజ్ గా తిరిగిన జ్యోతి మల్హోత్రా 3 సార్లు అక్కడ పర్యటించి అనేక వీడియోలు చేసింది. పెహల్గాం ఉగ్రదాడికి ముందు కూడా పాకిస్తాన్ కు వెళ్లినట్టు అధికారులు గుర్తించారు. ఇదే క్రమంలో పాక్ కు వెళ్లి వస్తున్న వారిపై నిఘా పెంచారు. ఇలాంటి పరిస్థితుల్లో సన్నీ యాదవ్ పాక్ కు వెళ్లొచ్చని పోస్ట్ పెట్టగానే ఎన్ఐఏ అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశమైంది. అక్కడి పర్యటనకు సంబంధించిన వివరాలను తెలుసుకుంటున్నారు. సోషల్ మీడియాలో కొందరు అతన్ని డైరెక్ట్ గా పాక్ గూఢచారి అని ముద్ర వేశారు. కానీ ఇంకా సాలిడ్ ఎవిడెన్స్ బయటకు రాలేదు. మరోవైపు బెట్టింగ్ యాప్ లో ప్రమోషన్ ద్వారా అక్రమ డబ్బు మనీ లాండరింగ్ లో సన్నీ యాదవ్ ఇన్వాల్వ్ అయ్యాడని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై గతంలోనే అతనిపై కేసు నమోదైంది. ఇప్పుడు ఎన్ఐఏ అతని మొబైల్, ల్యాప్టాప్, సోషల్ మీడియా అకౌంట్లను సీజ్ చేసి ఫోరెన్సిక్ టెస్టులు చేస్తుంది. ఈ ఇన్వెస్టిగేషన్ ద్వారా సన్నీ కాంటాక్ట్ లో యాక్టివిటీస్ పై క్లారిటీ రావచ్చు.